లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మనము మన సాధన చేసే ముందు ఒక విషయం అడగాలనుకుంటున్నానండి. ఎంతమందికి గాఢంగా చిన్న పిల్లలు పడుకుంటారు కదా, ఏ టెన్షన్స్ వర్రీస్ లేకుండా హాయిగా నిద్రపోవాలని ఎంతమందికి ఉంది? నాకు తెలుసు అందరికీ ఉందని. కానీ ఇది ఎప్పుడు జరుగుతుందంటే మీరు తొందరగా పడుకుంటేనే తొందరగా లేయగలుగుతారండి. తొందరగా లేవటానికి మనము తొందరగా అన్నం తినేయాలన్నమాట. 7:30 8 o'clock వరకు మీరు అన్నం తినగలిగితే ఆ ఫుడ్ అన్నది డైజెస్ట్ అయిపోతుంది. ఆ డైజెస్ట్ అయిపోతే మీకు తొందరగా నిద్ర పడుతుంది. మీరు గాఢ నిద్రలోకి వెళ్తారండి. ఈ నిద్ర మీకు చాలా మంచిది. బాడీ అనేది రిపేర్ స్టార్ట్ అవుతుందండి. మనం జస్ట్ ఫుడ్ తిని పడుకుంటే మన బాడీలో ఆ డైజెస్టివ్ వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఆ డైజెషన్ అయిపోయిందనుకోండి, హాయిగా పడుకున్నప్పుడు మన బాడీ రిపేర్ అవుతుంది. ఎక్కడెక్కడ రిపేర్ ఉందో అది రిపేర్ చేసుకుంటుంది. కాబట్టి దీన్ని మీరు ఫాలో అయ్యి ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇవాళ మనము ఆసనాస్ చేసే ముందు ఒక ప్రాణాయామ చేద్దామండి. భ్రామరి ప్రాణాయామ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూడండి. మనము మన చేతులతో షణ్ముఖి ముద్రని అప్లై చేస్తాము. షణ్ముఖి ముద్రకి మన చూపుడు వేలని మన కళ్ళ పైన పెడుతూ మన మధ్యలో వేలని ముక్కుని ఇలా క్లోజ్ చేయకండి, పైన ఇలా పెట్టండి. తర్వాత మీ ఉంగరపు ఫింగర్ని మీరు ఇలా మూతి పై భాగం దగ్గరికి పెట్టండి. ఈ చిటికెడి వేలని మీరు ఇక్కడ మూతి భాగం కింద వైపున పెడుతూ మీ బొటన వేలని మాత్రం చెవుల దగ్గరికి పెట్టండి. ఈ ప్రాణాయామ చేసే ముందే నేను చెప్తానండి. ఒక 9 సార్లు అందరూ డీప్ బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ చేస్తూ బీ సౌండ్ చేస్తాము, లేదా మకారా సౌండ్ చేయొచ్చు. రెండు చేతుల్ని కిందికి డ్రాప్ చేస్తూ మీ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. డీప్ ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ స్లోగా రెండు చేతుల్ని ఇలా కప్ షేప్లో పెడుతూ కళ్ళ పైన పెడుతూ స్లోగా కళ్ళని ఓపెన్ చేయండి. చూసారు కదండి, భ్రామరి ప్రాణాయామ హమ్మింగ్ బీ సౌండ్ అంటారు. ఒక బీ సౌండ్ చేస్తుంది చూడండి, జ్జ్ అని. అలా మనము మకారా సౌండ్ చేసిన ఆ వైబ్రేషన్స్ వల్ల మన మైండ్ చాలా కామ్ అవుతుందండి. మీకు ఒకవేళ స్ట్రెస్ ఎక్కువ అయినా మీరు పిల్స్కి అలవాటు పడితే, ఆ పిల్స్ వేసుకుంటేనే హెడేక్ తగ్గుతుంది అన్న వాళ్ళు ఉంటారు చూడండి. మైగ్రేన్కి కూడా ఇది చాలా బెనిఫిషియల్. కాబట్టి నిద్రపోయేటప్పుడు కూడా ఈ ప్రాణాయామాన్ని చేస్తూ మీరు నిద్రపోండి. మీరు చూస్తారు మైండ్ కామ్ అవ్వడం వల్ల మీకు మంచి నిద్ర పడుతుంది. మనం ఇవాళ సాధన స్టార్ట్ చేసే ముందు వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. మనము ఇన్హేల్ చేస్తూ స్లోగా లీన్ బ్యాక్ అయ్యి ఎక్సేల్ చేస్తూ ముందుకి కుడి వైపున వెళ్తూ మళ్ళీ ఎడమ వైపున వెళ్తూ మళ్ళీ పైకి లిఫ్ట్ అవ్వండి. వేస్ట్ రొటేషన్స్ చేద్దాము క్లాక్ వైజ్.
నాతో పాటు మీరు చేయండి. మీరు ప్రతి ఎక్సలేషన్తో ఇంకా కిందికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్. స్లోగా ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం ఇన్హేల్ చేస్తూ సెంటర్లో, ఎక్సేల్ చేస్తూ కుడి వైపున ట్విస్ట్ అవ్వండి. చూడండి, ఎడమ చేతిని ఇలా కుడి మోకాల దగ్గరికి పెడుతూ వెనకాలకి ట్విస్ట్ అయ్యి వెనకాలకి చూడండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి ఎక్సేల్ చేస్తూ ఎడమ వైపు. మనము ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మీరు ఇన్హేల్ చేస్తూ చిన్ని అప్ చేయండి, ఎక్సేల్ చేస్తూ చిన్ టు ద చెస్ట్. ఈ మూమెంట్ని చేద్దాము. స్లోగా ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు రెండు చేతుల్ని ఇలా గోడని పుష్ చేస్తారు చూడండి, అలా పుష్ చేయండి. పుష్ చేసి మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేతులతో పెద్ద పెద్ద సర్కిల్స్ని గీయండి. చేతిని నేను చెప్పినంతసేపు మీరు అలానే పెడతారండి. అలా హోల్డ్ చేయండి. ఇప్పుడు రివర్స్. స్లోగా సెంటర్కి వచ్చేసి ఇప్పుడు చిన్న చిన్న సర్కిల్స్, డ్రాప్ చేయకండి, చేతుల్ని కింద పెట్టకుండా చిన్న చిన్న సర్కిల్స్ని వేయటానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్. ఇప్పుడు ఇలానే హోల్డ్ చేయండి. లాస్ట్ 5 4 3 2 and 1. చేతులు నొప్పులు వేస్తున్నాయా? మెల్లమెల్లగా దీన్ని ఇలా మసాజ్ చేయండి. స్లోగా రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, స్వీట్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ని ఎంజాయ్ చేస్తే మీరు ఎడిక్షన్ అయిపోతుంది. మీకు డైలీ ఆ ప్రాక్టీస్ చేయాలని ఎడిక్ట్ అయిపోతారండి. మీరు యోగా సాధన ఒక అలవాటు అయిపోతుందండి లైఫ్లో. కాబట్టి మీరు ఇలా చేయటానికి ట్రై చేయండి. మనం ఇవాళ ఆసనాస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు బద్ధకోణాసన. ఆసన ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి. కాళ్ళని ఇలా చాపుతూ, మీకు ఒకవేళ కూర్చొని ఉన్నారు కదండి, భ్రామరి ప్రాణాయామ చేస్తూ కూడా మీ కాళ్ళని మెల్లమెల్లగా ఇలా ట్యాప్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల టెన్షన్ పోతుందండి, కాళ్ళల్లో తిమ్మిరెక్కకుండా ఉంటుంది. స్లోగా రెండు కాళ్ళ అరికాళ్ళని జాయిన్ చేస్తూ మీరు కాళ్ళని ఎంత దగ్గరికి అయితే అంత దగ్గరికి తీసుకొస్తారు.
మీరు 2 కాళ్ళ అరికాలని దగ్గరికి పెడుతూ కాళ్ళని దూరం కాకుండా కొంచెం దగ్గరికి పుల్ చేస్తూ స్పైన్ని స్ట్రెయిట్ పెడుతూ కాళ్ళని కింద వైపున చూడండి ఇలా పుష్ చేయండి. పుష్ చేస్తూ హోల్డ్ చేయండి. ఇప్పుడు మనము తితిలి ఆసన చేద్దామండి. మెల్లగా ఇన్హేల్ చేస్తూ 2 మోకాలని ఇలా పైకెత్తి ఎక్స్హేల్ చేస్తూ కిందికి పుష్ చేయండి. స్లోగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ స్లోగా కాళ్ళని చాపుతూ మళ్ళీ సుఖాసనాలో కూర్చోండి. చూశారు కదండి బద్ధకోనాసన. ఈ ఆసన ప్రతి ఒక్కరికి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి చాలా మంచిదండి. ఈ ఆసన ఆడవాళ్ళు మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్నప్పుడు చేసిన క్రాంప్స్ అన్నవి తగ్గుతాయండి. చాలా మంచి హిప్ ఓపెనింగ్ ఆసన కాబట్టి ఈ ఆసనాన్ని మీరు డైలీ రొటీన్లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు త్రయంగముఖ ఏకపాద పశ్చిమోత్థానాసన. ఆసన ఇంత పెద్దగా ఉంది ఏంటి అని అనుకుంటున్నారా? కానీ ఆసన చాలా ఈజీ అండి. ఎలా చేయాలో చూపిస్తాను, ముందుగా చూడండి. మనము దండాసనాలో కూర్చుంటాము. ముందుగా మనము ఈ ఆసన చేయడానికి దండాసనాలో కూర్చున్న తర్వాత మీ ఎడమ కాళ్ళని ఇలా వీరాసనాలో పెట్టండి. వీరాసన అంటే ముందు కూడా చెప్పానండి, మీరు కాళ్ళపైన కూర్చోవట్లేదు, కాళ్ళని పక్కకి పెడుతున్నారు. పెట్టిన తర్వాత దీన్ని కాఫ్ మజిల్ అంటారండి. చూడండి ఈ పిక్కలు ఉంటాయి కదా, దీన్ని పక్కకి ఇలా జరపండి. జరిపిన తర్వాత ఈ కుడి కాళ్ళని ఇలా స్ట్రెయిట్గా పెడుతూ ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ మీరు ముందుకి చూస్తూ మీరు ముందుకి వంగుతారు. ఇన్హేల్ చేస్తూ చేతులని పైకి లిఫ్ట్ చేసి ఎక్స్హేల్ చేస్తూ చేతులని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి త్రయంగముఖ ఏకపాద పశ్చిమోత్థానాసన. ఈ ఆసన వల్ల మీకు యాంకిల్స్ దగ్గర, మీ నీస్, మీ థైస్, మీ కాఫ్ మజిల్స్ అన్నీ స్ట్రెంత్ అవుతాయండి. మీ హామ్స్ట్రింగ్స్ దగ్గర కూడా చాలా స్ట్రెచ్ ఉంటుందండి. మీరు ముందుకి ఫార్వర్డ్ బెండింగ్ చేస్తున్నారు కాబట్టి అబ్డామినల్ మజిల్స్కి కూడా చాలా టోన్ అవుతుంది. మీకు అక్కడ ఫ్యాట్ ఉన్నా కూడా ఈ ఆసనాతో దాన్ని మనము రిడ్యూస్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్స్హేల్ చేస్తూ డౌన్ చేస్తూ కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా ఎడమ కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. మీ పిక్కల్ని పక్కకి లాగి బటక్స్ పైన కంప్లీట్గా కూర్చోవటానికి ట్రై చేయండి. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకని, ఎక్స్హేల్ చేస్తూ డౌన్. స్లోగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి.
యోగాకి తిరిగి స్వాగతం. మనము తర్వాత చేయబోయే ఆసన కన్నా నేను ఒకటి అడగాలనుకుంటున్నానండి. ఎంతమంది వాళ్ళ బాడీలో చేంజెస్ అబ్జర్వ్ చేశారు? చాలామంది, కొంతమంది వెయిట్ లాస్ అయి ఉండొచ్చు, కొంతమందికి మైండ్ అన్నది కామ్ అవుతుంది, అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఏమి గమనించారండి? గమనిస్తే మీరు దాన్ని ఇంకా అదే ఉత్సాహంతో ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఇంకా మీరు ఆ అనుభూతిని, యోగా అనుభూతిని మీరు పొందాలని అనుకుంటూ ఆశిస్తున్నానండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు భుజంగాసన. ఆసన ఎలా చేయాలో చూపిస్తాను, ముందుగా చూడండి. ఈ ఆసన చేయటానికి మనము ముందుగా కడుపు వైపున పడుకుంటాం. మీరు ముందుగా ఇలా కడుపు వైపున పడుకుంటారండి. పడుకున్న తర్వాత 2 చేతుల్ని మీ భుజాల దగ్గరికి పెడుతూ చూడండి, ఈ ఎల్బోస్ ఉంటాయి కదా, మీ చేతుల్ని మీ బాడీకి దగ్గరగా పెట్టండి. ఇలా దూరంగా కాకుండా దగ్గరికి పెడుతూ ఇన్హేల్ చేస్తూ మీ కాళ్ళని కూడా దగ్గరికి పెట్టండి. మీ నాభి వరకు మీ ఛాతీని లిఫ్ట్ చేయండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ డౌన్. చూశారు కదండి భుజంగాసన. ఈ ఆసన చేయడం వల్ల మన స్పైన్ అన్నది చాలా ఫ్లెక్సిబుల్, స్ట్రెంగ్తన్ అవుతుందండి. ఈ ఆసన చేయడం వల్ల మన అబ్డామినల్ మజిల్స్, బటక్స్ కూడా టోన్ అవుతాయండి. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చేస్తూ పైకి లిఫ్ట్ చేయండి, మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ డౌన్. కంటిన్యూ చేయండి. స్లోగా మకరాసనాలో రెస్ట్ చేయండి. స్లోగా మనము కుడి వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఆసన బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేసినా కూడా భుజంగాసన, మీరు ఆ బ్యాక్ పెయిన్తో రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు డైలీ ప్రాక్టీసెస్లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటో కాదండి, ఒక ప్రాణ ఉన్న వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తినాలని నేను మీకు చెప్పాను. ఈ ఒక్క వెజిటేబుల్లో మనకి చాలా ప్రాణం ఉంటుందండి. దాన్ని హిందీలో గూష్మాండ్ అంటారు, తెలుగులో మాత్రం బూడిది గుమ్మడికాయ అంటారు, ఇంగ్లీష్లో యాష్ గాడ్ అంటారు. యాష్ గాడ్ జ్యూస్ని మీరు డైలీ పొద్దున తాగితే ఎంటీ స్టమక్, దీనివల్ల మీ ప్రాణశక్తి పెరిగి డైజెషన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న ఏ ప్రాబ్లమ్స్ అయినా ఇంటెస్టైన్స్ని క్లియర్ చేస్తుంది. కాబట్టి ఈ ఒక్క చిట్కాని మీరు ఫాలో అయ్యి చూడండి, మీరే దీని బెనిఫిట్స్ చూస్తారు. ఈ చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.